ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 4వ స్థానానికి ఆక్రమించింది. యాక్చువల్గా జపాన్ 4వ స్థానంలో ఉంటుంది, మన భారతదేశం 5వ స్థానంలో ఉంటుంది. అలాంటిది జపాన్ని కూడా అధిగమించి 4వ స్థానంకి వచ్చింది. ముందు అమెరికా, తర్వాత సెకండ్ ప్లేస్ చైనా, 3వ ప్లేస్ జర్మనీ, 4వ ప్లేస్ జపాన్, 5వ ప్లేస్ ఇండియా. అలాంటిది ఇండియా జపాన్ని దాటి 4వ స్థానంకి వచ్చింది. ఆ ఆర్థిక వ్యవస్థ సుమారుగా 4 లక్షల కోట్లు పైచిలుకు భారతదేశం. అమెరికా 30 లక్షల కోట్లు, చైనా 19 లక్షల కోట్లు, జర్మనీ 4,07,000 కోట్లు పైచిలుకు. ఈ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఇండియాకి 5% or 6% ఉంది. మిగిలిన మనకంటే ముందు ఉన్న అమెరికా, చైనా, జర్మనీ ఈ దేశాలకు 2% ఉంది. రాబోయే 2-3 రోజుల్లో జర్మనీ 2-3 సంవత్సరాల్లో జర్మనీని దాటి 3వ స్థానానికి ఇండియా రాబోతుంది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై పూర్తి స్థాయి యుద్ధం చేయకపోవటానికి కూడా ఒక కారణం ఉంది. 5 నుంచి 4వ స్థానంలో చేరిన ఇండియా యుద్ధం తర్వాత ఎంతో కొంత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఆ నష్టం జరిగితే మరలా 4-5 స్థానాల్లో ఉన్న ఇండియా 20 స్థానాలకు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ పొరపాటు జరగకూడదని మన ఇండియన్ గవర్నమెంటు పాకిస్తాన్కి గట్టిగా షాక్ ఇచ్చి పూర్తి స్థాయి యుద్ధం చేయలేదు. జై హింద్, జై భారత్.